ధన్యవాదాలు అధ్యక్ష. స్టేట్మెంట్ స్టార్ట్ చేసే ముందు అంబేద్కర్ గారి వర్డ్స్ ముందు ఉంచి స్టార్ట్ చేయదలుచుకున్నాను అధ్యక్ష. స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావాన్ని బోధించే మతం నాకు ఇష్టం. న్యాయం ఎల్లప్పుడూ సమానత్వం, పరిహారం, నిష్పత్తి అనే ఆలోచన రేకెత్తించింది. సంక్షిప్తంగా న్యాయం అనేది స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభృత్వానికి మరొక పేరు అని అంబేద్కర్ గారి వర్డ్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వివిధ షెడ్యూల్ కులాలు, సంఘాలు, సంస్థలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా ఎస్సీ ఉపకులాల మధ్య అసమానతలు మరియు వెనుకబడితనాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో న్యాయమూర్తి రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఈ కమిషన్ ఎస్సీ ఉపకులాలను 4 వర్గాలుగా విభజించి ఎస్సీ ఉపకులాలను తగిన విధంగా విభజించాలనే సూచన కూడా చేసింది. ఏ కేటగిరీ రెల్లి మరియు 12 ఉపకులాలు 1%, బి కేటగిరీ మాదిగ మరియు 18 ఉపకులాలు 7%, సి కేటగిరీ మాల మరియు 25 ఉపకులాలు 6%, డి కేటగిరీ 4 ఆది ఆంధ్ర మరియు ఉపకులాలు 1%. పై విధంగా ఎస్సీ ఉపకులాలను విభజించమని జస్టిస్ రామచంద్రరాజు నివేదిక సూచించింది. న్యాయమూర్తి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల యాక్ట్ 2000 అమలు చేసింది. సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2004 కేసులో అన్ని షెడ్యూల్ కులాలను ఒక సమాన సమూహంగా పరిగణించాలి మరియు ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ జాబితాను ఉపవర్గీకరించే అధికారం లేదు అని తీర్పు వెలువరించింది. అపెక్స్ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని 2004 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం 2007లో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను షెడ్యూల్ కులాల విభజనపై అధ్యయనం చేయడానికి నియమించింది. ఉషా మెహ్రా కమిషన్ తన నివేదికలో ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసమే అని సూచించింది అధ్యక్ష. గౌరవనీయ సుప్రీంకోర్టు యొక్క 7 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సివిల్ అప్పీల్ నెంబర్ 2317/2011 మరియు WPC 2022 సహా ఇతర పిటిషన్లపై 1/8/2024న తన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ఎస్సీ ఉపవర్గీకరణ ఆర్టికల్ 340(2)ను ఉల్లంఘించిందని మరియు రాష్ట్రాలు తగిన ఆధారాలను సమర్పించగలిగితే ఉపవర్గీకరణ చేయవచ్చు అని స్పష్టం చేసింది. అయితే ఒక కులం, ఆ సమూహం తగిన ప్రాధాన్యం పొందలేకపోవటానికి కారణం వెనుకబాటుతనం అనే విషయాన్ని రాష్ట్రం నిరూపించాలి అని కోర్టు పేర్కొంది అధ్యక్ష. ఈ తీర్పును అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ IAS గారిని 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం ఒంటరి కమిషన్గా నియమించింది. ఈ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ షెడ్యూల్ కులాల మధ్య రిజర్వేషన్ల విధానాల ప్రయోజనాలు సమానంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఉపవర్గీకరణ ప్రత్యేక సిఫార్సులు అందించడానికి నియమితమైంది అధ్యక్ష. కమిషన్ 27/11/2024న బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లా అధికారులతో, NGOలతో, వివిధ దళిత సంస్థలతో, ప్రజలతో సమావేశాలు నిర్వహించి శాఖాధిపతులు, సచివాలయ శాఖలతో చర్చలు జరిపి డేటాను సేకరించింది. సేకరించిన పరిమాణాత్మక డేటాను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన న్యాయపరమైన ప్రమాణాలను అనుసరించి తన సిఫార్సులను రూపొందించింది అధ్యక్ష. ఈ నివేదికను 10/3/2005న ప్రభుత్వం సమర్పించింది. ఏకసభ్య కమిషన్ ప్రధాన సిఫార్సులు కూడా మీ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఉపవర్గీకరణపై సిఫార్సులు. కమిషన్ 59 షెడ్యూల్ కులాలను ఉపవర్గీకరించేందుకు సిఫార్సు చేసింది. ఈ విభజన తగిన పరిమాణాత్మక డేటా ఆధారంగా కొన్ని షెడ్యూల్ కులాలకు తగిన ప్రాధాన్యం లేకపోవటం, అంతర్వెనుకబాటుతనంను గుర్తించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించబడింది. గుంపుల విభజనపై సిఫార్సులు అధ్యక్ష. కమిషన్ 3 గ్రూపులుగా విభజించాలని సిఫార్సు చేసింది. ఈ విభజన జనాభా, రాష్ట్ర సేవల్లో ప్రాతినిధ్యం, విద్య, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనం, సామాజిక ఐక్యత వంటి అంశాలను ఆధారంగా చేసుకుంది. ఈ క్రింది విధంగా కమిషన్ తన సిఫార్సును సమర్పించింది అధ్యక్ష. గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన వర్గం, గ్రూప్ 2 వెనుకబడిన వర్గం, గ్రూప్ 3 తక్కువ వెనుకబడిన వర్గం. గ్రూప్ 1లో అధ్యక్ష సుమారుగా చూసుకుంటే అధ్యక్ష దగ్గర 12 కులాలను ఇందులో ఉంచింది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ బావురి, చాచాటి, చండాల, దండాసి, అలా మొత్తం 12 రెల్లి, ఓవరాల్గా 12 కులాలను ఇందులోని చేర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2లో అధ్యక్ష మనకి అరుంధతియ, మాదిగ దాసు, మస్తీన్ అలాంటి వాళ్ళని మొత్తం 18 కులాలను చేర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గ్రూప్ 3లో అధ్యక్ష 29 కులాలను అధ్యక్ష. ఇందులో ఒక విషయం అధ్యక్ష, ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా చెప్పడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఎవరైనా క్లారిఫికేషన్ అడిగినా కూడా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది అధ్యక్ష. 29 కులాలు ఇందులో చేర్చడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రిజర్వేషన్ శాతంపై సిఫార్సు కూడా అధ్యక్ష. రిజర్వేషన్లో వాటాలు నిర్ణయించడానికి సంఘం, రాష్ట్ర సర్వీసెస్లో జనాభా మరియు వెనుకబాటుతనం రెండింటినీ, అలాగే
విద్యా, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలను ప్రాతిపదికగా తీసుకుంది అధ్యక్ష. ఇది ప్రధానంగా ప్రతి సమూహానికి వారి జనాభా ప్రకారం దామాషా ప్రాతినిధ్యాన్ని అందించడం గురించి కాబట్టి ప్రతి సమూహం యొక్క సుమారు వాటాను అంచనా వేసి తర్వాత అంతర్ వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకునేందుకు మొదటి దశలో జనాభా శాతాలను ప్రాతిపదికగా తీసుకోవడమైంది అధ్యక్ష. అందులో గ్రూప్ 1 అధ్యక్ష మొత్తం జనాభా 2011 సెన్సస్ ప్రకారం అధ్యక్ష, ఇప్పుడు మనం చెప్తుంది కూడా 2011 సెన్సస్ ప్రకారం అధ్యక్ష గ్రూప్ 1లో 1,90,753 మంది ఉన్నారు అధ్యక్ష. ఇందులో మొత్తం ఎస్సీ జనాభాలో జనాభా శాతం 2.25% అధ్యక్ష. ఈ 15%లోని ప్రతిపాదిత వాటా వాళ్ళకి 1% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 2కి సంబంధించి 35,20,163 మంది అధ్యక్ష. అందులో మొత్తం ఎస్సీ జనాభా శాతం 41.56% అధ్యక్ష. వీళ్ళకి 6.5% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 3 45,71,676 మంది అధ్యక్ష. దీనికి 53.98% ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాటా 7.5% అధ్యక్ష. టోటల్గా 84,69,278 మంది. మనకి ప్రతిపాదించిన శాతం 15% అధ్యక్ష. రోస్టర్ పాయింట్ సిఫార్సుల అధ్యక్ష, ఉపవర్గీకరణ సమూహాలకు కమిషన్ షెడ్యూల్ కులాల ఈ క్రింది రోస్టర్ పాయింట్లు కూడా సిఫార్సు చేసింది అధ్యక్ష. మనకేంటంటే గ్రూప్ 1కి రోస్టర్ పాయింట్ 2, గ్రూప్ 3కి 7, 22, 41, 52, 66, 77, గ్రూప్ 3కి 16, 27, 47, 62, 72, 87, 91, 97 అధ్యక్ష. తదుపరి 100 పాయింట్ల క్రమంలో అధ్యక్ష గ్రూప్ 3కి కేటాయించిన రోస్టర్ పాయింట్ 97ను గ్రూప్ 2కి ఇవ్వచ్చు అధ్యక్ష. తద్వారా 100 పాయింట్ల 2 క్రమాల్లోని కూడా అధ్యక్ష సంఘం సిఫార్సు చేసిన రిజర్వేషన్ శాతం ప్రకారం గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ప్రయోజనం పొందుతారు అధ్యక్ష. దీని ప్రకారం తదుపరి 100 పాయింట్ల క్రమానికి సంఘం ఈ క్రింది రోస్టర్ పాయింట్లని సిఫార్సు చేసింది అధ్యక్ష. ఒకసారి చూసుకుంటే అధ్యక్ష మనకి ఇక్కడ గ్రూప్ 1కి 2, గ్రూప్ 2కి 7, 22, 41, 52, 66, 77, 97 అధ్యక్ష. గ్రూప్ 3కి 16, 27, 47, 62, 72, 87, 91 అధ్యక్ష. ఈ స్వల్ప భిన్నాల రిజర్వేషన్ శాతం ప్రమేయం కలిగి ఉన్నప్పుడు అధ్యక్ష 200 పాయింట్ రోస్టర్ని చేస్తే మరింత సముచితంగా ఉంటుందని చెప్పి కమిషన్ కూడా సూచించడం జరిగింది అధ్యక్ష. దీనికి కూడా అమలు విధానం కూడా ఎలా పెట్టారంటే అధ్యక్ష, ఒక సమూహానికి కేటాయించిన రిజర్వేషన్ స్థానాలు ఖాళీగా ఉంటే తదుపరి ఏడాదికి వాటిని కొనసాగించాలి. వరుసగా 2 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటే తర్వాత సమూహానికి కేటాయించాలి. ఈ వర్గీకరణ ప్రభుత్వ నియామకాలు మరియు పదోన్నతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. కమిషన్ ప్రతిపాదించిన ఈ రిజర్వేషన్ వాటాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకాలు మరియు పదోన్నతులు అమలు చేయాల్సిందని సిఫార్సు చేసింది అధ్యక్ష. కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి మరియు ప్రభుత్వానికి సూచనలు, పరిశీలనలు, సిఫార్సులు అందించడానికి మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని కూడా, మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ఈ రిజర్వేషన్ శాతాలు ఎక్కడైనా ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా డెఫినెట్గా ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఏంటండి అదేవిధంగా అధ్యక్ష మంత్రుల కమిటీ కూడా అధ్యక్ష డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, గౌరవ సామాజిక సంక్షేమ, వికలాంగుల మరియు వృద్ధుల సంక్షేమ సచివాలయం అండ్ గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి ఒక సభ్యులు, అదేవిధంగా నేను అధ్యక్ష అనితా వంగలపూడి హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, బీసీ జనార్దన్ రెడ్డి గారు గౌరవ రోడ్లు అండ్ భవనాల సభ్యులు, మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి, నాదెండ్ల మనోహర్ గారు గౌరవనీయ ఆహార పౌర సరఫరాలు, నిలువు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు గౌరవనీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి. సార్ ఒక 5 సభ్యులతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మంత్రుల కమిటీ 16/3/2025 సమావేశమై నివేదికను లోతుగా చర్చించి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై ఏకసభ్యుల కమిషన్ సిఫార్సును అంగీకరించి తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అధ్యక్ష. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకై ఏక కమిషన్ గా ఉన్న శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ సమర్పించిన నివేదికను మంత్రి సంఘం చేసిన సిఫార్సులను మంత్రివర్గం ముందు పెట్టింది అధ్యక్ష. మంత్రివర్గం 17/3/2025 జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ జీవోఎం సిఫార్సు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఆమోదం తెలిపింది అధ్యక్ష. కావున అధ్యక్ష ఈ ప్రతిపాదించిన నిష్పత్తిలో ఎస్సీ ఉపవర్గీకరణ చేయటానికి సభ కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా శాసన మండలిలో ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. నో డిస్కషన్. దీని తర్వాత ఏదైనా ఉంటే కనుక వివరంగా డిస్కషన్.